ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. గిల్ తప్పుకున్నాడు, పంత్ కెప్టెన్ అయ్యాడు. అసలు ఏ మాత్రం రెస్ట్ ఇవ్వకుండా సిరీస్ తర్వాత సిరీస్ ఆడిపిస్తూ శుభ్మన్ గిల్ను బాగానే టార్చర్ పెట్టారు కదా. సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టుకు మాత్రం పక్కన పెట్టక తప్పలేదు. 3 ఫార్మాట్లకు కెప్టెన్గా చేయాలి, ప్రతి ఫార్మాట్లోనూ తప్పకుండా ఆడాలని గిల్ను మరీ టూ మచ్గా ఇబ్బంది పెట్టేశారు. అరే, రెస్ట్ లేకుండా ఆడటం కష్టం కదా అని ఎవరో చీఫ్ సెలెక్టర్ అగార్కర్ను అడిగితే కుర్రాడే కదా, జస్ట్ 25 ఏళ్లే, ఆడేస్తాడులే అని ఆన్సర్ ఇచ్చాడు. ఎంత యంగ్ ప్లేయర్ అయితే మాత్రం రెస్ట్ వద్దా? వరుసగా వందలు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, గ్యాప్ లేకుండా దేశాలకు దేశాలు తిరుగుతూ, వారం గ్యాప్ కూడా లేకుండా 3 భిన్న ఫార్మాట్స్లో ఆడాలంటే అంత ఈజీనా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా పోయిందా మన టీమిండియా మేనేజ్మెంట్కి? గిల్ ఒక్కడే అన్ని ఫార్మాట్లకు సరైనోడా? ఇంకే ప్లేయర్కు అంత సీన్ లేదా? ఇండియా మొత్తంలో గిల్ తప్ప ఇంకెవరికి అర్హత లేదని అనుకుందాం కాసేపు. కనీసం స్కెడ్యూల్ అయినా జాగ్రత్తగా చేయాలి కదా. పదే పదే మ్యాచ్లు పెట్టేస్తే ఎలా? ఇలా తీరిక లేకుండా ఆడటం వల్లే కదా ఇప్పుడు గాయంతో మ్యాచ్కు దూరమైంది. ఏ కీలక టోర్నీకి ముందో ఇలాంటిది జరిగితే ఏంటి పరిస్థితి అని ఫడేల్ ఫడేల్ మని కొట్టినట్లే కడిగి పారేస్తున్నారు టీమిండియా అభిమానులు.